ఇంకో మిత్రుడు మా విజయ్ భాస్కర్ గారు. అదే మా పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం అనేది మంచి కార్యక్రమం చేయడం జరిగిందండి. ఐ థింక్ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నారు. కులం నుంచి ఐడెంటిఫై చేసి 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కాలేజెస్ డిగ్రీ కాలేజ్ నుంచి చదివిన వాళ్ళకందరూ కూడా ఒక మోటివేషన్ ఇవ్వాలా, ఒక పుష్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో దాదాపు 120 మందిని ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కమిటీ మెంబర్స్కి పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే ఒక రకమైన మోటివేషన్ ఎవరైతే చదువుకోకుండా ఉండే వాళ్ళు లేదంటే టైంపాస్కి చేసే వాళ్ళకి ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ మోటివేషన్. వాళ్ళు వచ్చి అవార్డ్ తీసుకోవడము రివార్డ్ తీసుకోవడం అనేది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ మోటివేషన్ టు లాట్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్, నాట్ జస్ట్ సిట్టింగ్ హియర్ బట్ మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో పేపర్లో వస్తారు కాబట్టి అరే మనం కూడా బాగా చేసింటే బాగుండేది అనేది సమ్వేర్ ఇట్ విల్ స్ట్రైక్ అనమాట. సో ఇట్లా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు. ఇప్పుడు మన కర్నూలు హిస్టరీ ఉంది, కంపేర్ చేసుకోండి. మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు అయినారు, అందరితో కంపేర్ చేసుకోండి, ఇంక్లూడింగ్ మై ఫాదర్. యూ హ్యావ్ టు కంపేర్ అండ్ సీ వాట్ వర్క్స్ ఐఎమ్ డూయింగ్. అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఉన్నానా, పలకరించానా, బర్త్డే పార్టీ అటెండ్ అయినానా, లేకపోతే మ్యారేజెస్ అటెండ్ అయినానా, నామకరణాలు అటెండ్ అయినామా అనేది కాదండి ముఖ్యం. కాపు భవన్ పక్కన బీసీ భవన్ కొన్ని కోట్లుగా మేము ఫాదర్ కానీ మేము కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వెన్ వీ ఆర్ గివింగ్ డొనేషన్స్ జస్ట్ ఒక లాజిక్ ఉంటుంది. పక్కన కోట్లు ఇచ్చి కొన్ని కోట్లు ఇవ్వడానికి కోట్లు అసలు ఆలోచన అనేది ఉంటూ ఎవడు మాకు అపోజిషన్లో కూడా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు కూడా మా మీద అట్లాంటి ఆరోపణలు చేయలేదు. సో నేను అనేది జస్ట్ ఒక నిమిషం మనకు దేవుడు అందరికీ కామన్ సెన్స్ అనేది ఉంటుంది. ఎవరు ఏం చెప్పినది కాదండి. యూ హ్యావ్ టు థింక్ వాట్ వీఆర్, వాట్ అవర్ ఫ్యామిలీ ఇస్. మేము ఓడిపోయినా గెలిచినా వీ హ్యావ్ బీన్ డూయింగ్ సర్వీస్ టు కర్నూలు పీపుల్ బిగ్ వే. చాలా మంది మీరు కొద్దిగా గుర్తు తెచ్చుకోండి. ఓడిపోయిన వాళ్ళది కొద్ది హిస్టరీ తీసుకోండి. వాళ్ళు కర్నూలులో ఉన్నారా, ఏం చేస్తున్నారు, ఓడిపోయిన తర్వాత అసలు ఏమన్నా పలకరిస్తున్నారా, ఏమైనా చేస్తున్నారా, పనులు ఏమన్నా అవుతున్నాయనేది చూసుకోండి. ఏదో పెళ్లిలో లేకపోతే బర్త్డేలో అది పక్కన పెట్టండి. అది కాక ఏం చేస్తున్నారు టౌన్కి అనేది మీకు ఆలోచిస్తే జీరో అంటే జీరో ఉంటుంది. సో యూ హ్యావ్ టు డిసైడ్. మీకు మంచి లీడర్ కంటిన్యూ అవుతా పోతే యూ విల్ హ్యావ్ గ్రేట్ లైఫ్, గుడ్ లైఫ్. కర్నూలు కూడా స్మార్ట్ సిటీ తగ్గట్టుగా వీఆర్ వర్కింగ్ కంటిన్యూస్లీ. ప్రతి వార్డులో ఏమున్నాయో ఐడెంటిఫై చేసుకుంటున్నాము. 2-3 మేజర్ ఇష్యూస్ ఏమున్నాయో తెలుసుకొని ఆ 3 ఇష్యూస్ని ఫస్ట్ టార్గెట్ చేసే దాంట్లో ఉన్నాం. అది కూడా తొందరలో కంప్లీట్ చేస్తున్నాం. కోట్లు వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఇన్ ఈచ్ వార్డ్. సో ఇవన్నీ కూడా జరగాల అనేది అంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ హియర్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి. మొన్న రీసెంట్గా నాకు గుర్తు 2 weeks బ్యాక్ ఎగ్జాక్ట్లీ బాగా విండీ ఆ రోజు విండీగా ఉండే దెన్ హెవీ స్టార్మ్స్ రెయినీ ఉన్నప్పుడు తీగలు కట్టుకోవడము, చెట్లది ఇది కావడము, ఎంత తొందరగా రివైవ్ చేయగలిగినాం, ఎంత తొందరగా పని చేపించగలిగినాం. బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ లీడర్ ఇన్ ప్లేస్ ఇది పాసిబుల్ అవుతుంది. నైట్ మార్నింగ్ కల్లా 80% ఆఫ్ ద టోటల్ ఇష్యూస్ వర్ సాల్వ్. సాయంత్రం కల్లా 100% క్లోజ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ లీడర్ థింగ్స్ విల్ హ్యాపెన్ లైక్ దిస్. ఎలక్ట్రిసిటీ పోల్స్ విషయంలో తీసుకోండి. ఎన్నో పోల్స్ పెట్టాం కర్నూలులో, ఎప్పుడు లేనట్లా పోల్స్ మార్చి కానీ దాదాపు 800 పోల్స్ పైన మేము రీప్లేస్ చేయగలిగినామని చెప్పి నాకు డేటా చెప్తా ఉంది. మా వాళ్ళు చెప్పారు. లంచ్లకో డిన్నర్లకో ఏదో తిరుగుతుండు టైంపాస్ చేసుకుంటూ ఏదో 4 పనికిరాని మాటలు మాట్లాడితే సరిపోదండి. వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ దట్ 5 years ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మాకు 5 yearsకి ఒకసారి రీఎలక్షన్ వస్తుంటుంది. సో ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఎవరు పని చేసే నాయకుడిని అనేది గమనించుకోండి అంటాను. మా ఫాదర్ హాస్ క్రియేటెడ్ ఏ బెంచ్ మార్క్. చాలా పనులు చేశారు. దానికన్నా మంచి చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో వచ్చా. లేకపోతే నేను ఎప్పుడు చెప్తానండి, రాజకీయాలు అనేది ఇట్ ఈస్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్. ప్లీజ్ అండర్స్టాండ్. మా ఫాదర్ మా ఇండస్ట్రీస్ హ్యాపీగా హి హస్ గివెన్ మీ గోల్డెన్ లైఫ్. గోల్డెన్ స్పూన్తో బాగునైనా ఐ డోంట్ నీడ్ ఇంత కష్టం పడే పని లేదు. బట్ మా ఫాదర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వచ్చాను రాజకీయాల్లో. వచ్చినది ఓన్లీ ఫర్ దట్ రీజన్. ఎందుకంటే సేవ చేయాలా, బాగా చేయాలా, పర్ఫెక్ట్గా చేయాలా, ఎంతో చేయాలంటే రాజకీయంలో వచ్చి ఎదిగి
పవర్లో ఉంటేనే చేయగలుగుతాం, సాధించగలుగుతాం. అది మనం మైండ్లో పెట్టుకోవాల్సిందిగా నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే కంటిన్యూస్లీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్రతి సెకండ్. మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నానండి. దేవుని దయ వల్ల, చంద్రబాబు గారు బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఇండస్ట్రీస్ శాఖ రావడం జరిగింది. ఆ శాఖలో వీ కెన్ డూ జస్టిస్ అనే ఉద్దేశంతో మ్యాక్సిమం మనం పుష్ చేయగలుగుతాము, రిక్వెస్ట్ చేయగలుగుతాం అనే దాంతో నాకంటూ ఒక టార్గెట్ పెట్టుకున్న 50,000 crores ఓరోకల్లో వస్తే మీరు జస్ట్ ఇమాజిన్ హౌ ద కర్నూల్ డిస్ట్రిక్ట్ విల్ చేంజ్. రూపురేఖలే మారిపోతుందండి డిస్ట్రిక్ట్ రూపురేఖలు. ఎవరైతే అభివృద్ధి కాలేదనో, 2 ఏళ్ల నుంచి ఏం తెచ్చారో, ఏం చేయలేదో, కర్నూలు అడపోయి ఓరోకల్లో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. రిలయన్స్ క్యాంపోకోలో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అనుకోనింది 2,700 3,000 కోట్లు అనుకున్నారు. నేను నిన్న మొన్న రివ్యూ చేసేప్పుడు సార్ 2,700 2,500 కాదు సార్ 6,000 crores పైన అయింది అని చెప్పాడు ఆయన. 6,000 crores అండ్ దట్ ఈస్ ఓన్లీ వన్ ప్లాంట్. అనదర్ వన్ ఈస్ ఫుడ్ చేయబోతున్నారు, అది ఒక 3,000 4,000 కోట్లు. వాళ్ళదే దగ్గర 10,000 కోట్ల ప్రాజెక్ట్ వస్తుంది. యాంకర్ బ్రాండ్ రిలయన్స్ వాళ్ళు, ముఖేష్ అంబానీ వాళ్ళు మన కర్నూలులో డిస్ట్రిక్ట్లో పెడుతున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ అండి. ఎంత కష్టపడి ఆ ప్లాంట్ని తెచ్చామనేది నాకు తెలుసు. హౌ మచ్ హ్యావ్ టు ఫాలో అప్, హౌ మచ్ వీఆర్ డూయింగ్ అనేది. 5 ఏళ్లలో ఓరొక్కలకి నీళ్లు తేలేకపోయినారండి. ఫర్గెట్ ఇండస్ట్రీస్, వాటర్ లైన్ తేలేకపోయినారు ప్రీవియస్ గవర్నమెంట్. మేము వచ్చిన తర్వాత వీఆర్ జస్ట్ అంటే ఎవ్రీ మంత్ మాసి. ఆబ్వియస్లీ గవర్నమెంట్లో మీకు తెలుసు కొద్దిగా స్లో ఉంటుంది, బట్ పుష్ అనేది చాలా ఇంపార్టెంట్, రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రివ్యూ పుష్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈరోజు జూన్ ఈ ఎండ్ కల్లా నాకు ప్రామిస్ చేశారు వాటర్ ఈస్ గోయింగ్ టు కమ్ అని. అదే కాకుండా జైరాజ్ ఇస్పాత్ వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళు మధ్యలో డిసైడ్ చేసుకున్నారు ఇంక ఇక్కడ పెట్టదలుచుకోలేదు, ఇక్కడ గవర్నమెంట్ బాగాలేదని. మరి అయిన తర్వాత బాస్ మీకు ల్యాండ్ ఉంది, మేము బ్లాక్ చేసినాము, ప్లీజ్ థింక్ అబౌట్ ఎక్స్పాన్షన్, వీఆర్ దేర్ టు సపోర్ట్. మీకు ఏం కావాలంటే సార్ మాకు ఈ ఇష్యూస్ అన్నీ ఫేస్ చేశాము ప్రీవియస్ గవర్నమెంట్లో, మీరు ఇప్పుడన్నా మాకు సపోర్ట్ చేయండి. మీరు రాయితీలు ఎంతమందికో ఎంతో ఇస్తున్నారు, మాకు చాలా లాస్ అయిపోయినాము. దాదాపు 130-140 కోట్లు జస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాకు ఎక్స్ట్రా పడింది. అదే కాకుండా మా టైంకి ప్రాజెక్ట్ కాలేదానికి అక్కడ 100 కోట్లు పోయింది ఇంట్రెస్ట్ రూపంలో. సపోర్ట్ అస్ సార్, దెన్ విల్ థింక్ అబౌట్ ఎ ప్లాంట్ అంటే 6,000 కోట్ల ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేయబోతున్నాము. అది ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు క్యాబినెట్ వెరీ సూన్ అండి. ఇవే కాకుండా ఇవంతా ఎందుకండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ ది టోటల్ డెవలప్మెంట్. ప్రతి ఒక్క చిన్న బండిలో పెట్టుకొని ఏదైనా వ్యాపారం చేసే అతను కూడా బిజినెస్ పెరుగుతుంది. ఎవ్రీబడి ఫర్ దట్ మ్యాటర్. తర్వాత డిగ్రీ చదివి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఆర్ ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అదే మెయిన్ ఉద్దేశంతో మేమైతే 20 లక్షల ఉద్యోగాల టార్గెట్ పెట్టుకున్నాం. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎన్నో సందర్భాల్లో we said we want to fulfill 20 lakh jobs. 20 lakh jobs ఫుల్ఫిల్ చేయాలంటే ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన పెద్ద శాఖ దీంట్లోనే మ్యాక్సిమం మనము ఫుల్ఫిల్ చేయగలుగుతాం ఉద్దేశంతో వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఇట్.